ఇప్పటి వరకు వాల్మీకి రామాయణ అంతర్గత సీతారామ కళ్యాణం గురించి విన్నాం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో దక్షిణ అయోధ్యగా పేరు పొంది సీతారామ కళ్యాణంకి ఎంతగానో ప్రశస్తి పొందిన భద్రాద్రి ఆలయం గురించి, ఇక్కడ జరిగే కళ్యాణ విశేషాల గురించి, అసలు భద్రాద్రికి అంత ప్రాశస్త్యం ఎందుకు వచ్చింది అన్న విషయాలు తెలుసుకుందాం. సీతారాములు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో దండకారణ్యంలో నివసించడం కోసం వెళ్ళడం, ఈ రామకథ అంతా మనకు తెలిసిందే కదా. ఒకరోజు సీతారాములు వనవిహారం చేస్తూ అలసి సొలసి ఒక శిలపై కూర్చున్నారు. పురారామో దండకాయాం సంచరన్ పాదచారతః తత్రైకస్మిన్ శిలాపృష్ఠే రామः సీతా సమన్వితః ఆసైష్ట తదా తస్మిన్ రామః ప్రీతి సమన్వితః భవిష్యసి మహాత్మా త్వం భక్తోసి గిరిరూపధృత్. ఆ శిలపై కాసింత సమయం శయనించిన శ్రీరామయ్య దానికి కారణం, తనకు అంత సేద తీరడానికి కలిగిన కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఆ రాయిలో ఆశ్రయం పొందిన మహానుభావుడని గుర్తించి, శిలారూపంలోని ఓ మహాత్మా, భవిష్యత్తులో నీవు నాకు భక్తుడవవుతావని దీవించాడు. దానికి సీతమ్మ ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో పుత్ర సంతానం కోసం భీకరమైన తపస్సు ఆచరించిన మేరువు ఆయన భార్య మేరుదేవికి బ్రహ్మ వరప్రసాదంగా శ్రీరాముని వరప్రసాదం పొందిన మహాత్ముడు భద్రుడనే పేరుతో జన్మించాడు. నిరంతరం రామధ్యాన తత్పరుడై రామ దర్శనాభిలాషి గొప్ప తపస్సును ప్రారంభించాడు. భద్రస్య తపసా భూతో మహాగ్నిర్భువనత్రయం భస్మీకర్తం సముద్యుక్తం తం వీక్ష్యతు పితామహః మహేంద్ర ప్రముఖా దేవాః క్షీరసాంద్రముపేత్యతం. భద్రుడి తపోజ్వాలలు 3 లోకాలను భస్మీపటలం చేయగలవు అని తెలిసి మహేంద్రాది ప్రముఖులతో కలిసి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని నివాసమైన క్షీరసాగరాన్ని చేరి స్వామిని స్తుతించి భద్రుని కోరిక తీర్చమని వేడుకున్నారు. అది విన్న స్వామి ఇతి సంస్తువతో దృష్ట్వా వైకుంఠో భక్తపాలకః వాయువేగేన పర్యంకం పరిత్యజ్య చ ఆయుధాన్ సవ్యాపసవ్యరూపేణ ధృత్వా శ్రీరామవచ్చుభం. వెంటనే పర్యంకం వీడి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతితో చక్రం ధరించి భద్రుడు కోరిన శ్రీరామ రూపాన్ని ధరించాడు. సుందరం రూపమాసాద్య సీతాలక్ష్మణ సంయుతః వియద్గమన మార్గేణ భద్రాద్రిం ప్రాప్య సుందరం. సుందర రామరూపాన్ని ధరించిన శ్రీహరి సీతగా మారిన లక్ష్మితో, లక్ష్మణునిగా మారిన శేషునితో కలిసి గగన మార్గం గుండా భద్రాద్రిని చేరాడు. ఆయన ఎదుట నిలిచి నీ తపస్సుకు మెచ్చాను, వరమీయ వచ్చాననగా శ్రుత్వా తు రామభద్రస్య గంభీరం సఫలం వచః ఉన్మీల్య సహసా నేత్రే రామం దృష్ట్వాతి విస్మితః ఉత్థాత్తోత్థాయ భక్త్యా తం దృష్ట్వా రామం పురఃస్థితం వాచ గద్గదయా స్తోతుం భద్రాద్రిరుపచక్రమే. శ్రీరామభద్రుని గంభీర స్వరమును విన్న భద్రుడు కనులు తెరచి చతుర్భుజాలతో వామపార్శ్వమున సీతమ్మతో లక్ష్మణునితో ఉన్న మంగళస్వరూపుడైన రామభద్రుని ఆశ్చర్యంగా చూసి వెంటనే నిలబడి శ్రీరాముని ఇలా ప్రార్థించాడు. యది దాస్యామి మే దేవా వరం వరద సత్తమా అనేన మే ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని శంఖచక్రధనుర్బాణ సీతాలక్ష్మణ సంయుతః నివసత్వం రఘుశ్రేష్ఠ నాతః కాంక్షే వరం ప్రభో. స్వామి, నీ దివ్యమంగళ రూపంతో శంఖ చక్ర ధనుర్బాణ సహితుడవై సీతాలక్ష్మణులతో కలిసి శాశ్వతంగా నా శిరస్సు మీద నివసించవయ్యా, అదే నాకు వరమయ్యా అంటూ ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు స్వామి అత్యంత ఆదరంతో వసామి శిఖరే భద్రా తవ యావద్ధరిష్యతి భూమిర్భూతాని కల్పాంతే
మత్సాయుజ్యమవాప్స్యసి అని చెప్పారు. అంతేకాదు, ఇదానీమపి తాదాత్మ్యమను ప్రాప్తోసి సువ్రత త్వద్వర్సనాదయం లోకి ధూతమిపోపభవిష్యతి. భద్ర, నీ పర్వత శిఖరాన కల్పాంతం వరకు నేను నివసిస్తాను. ఆ తరువాత నేను నీకు సాయుధ్యాన్ని కూడా ప్రసాదిస్తాను. ఈ భద్రాద్రి క్షేత్రాన్ని దర్శించిన వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు అని వరం ప్రసాదించాడా వైకుంఠధాముడు. నారదుడు చాలా కాలం అక్కడే ఉండి ఆ స్వామిని సేవించారు. పన్నిద్దర్ ఆళ్వారుల్లో ఒకరైన శ్రీ తిరుమంగయ్య ఆళ్వారులు సతీ సమేతంగా వచ్చి ఆ శ్రీరామయ్యకు మంగళాశాసనం చేశారు. అద్వైత మత స్థాపకులు అపర కైలాస శంకరుల అవతారమైన కాలడి శంకరులు స్వామిని దర్శించి వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చ ఊర్ధ్వకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటూ ఆ స్వామిని కీర్తించారు. ఆ తరువాతి కాలంలో స్వామి చాలా కాలం పాటు పుట్టలోనే ఉండిపోయారు. 400 సంవత్సరాల క్రితం పోక్కల దమ్మక్క అనే గిరిజన మాతకు స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేయగా ఆమె ఆ స్వామిని కనుగొని శుభ్రం చేసి తాటి ఆకుల పందిరి వేసి తాటిపండ్లు నివేదిస్తూ వచ్చింది. ఆ తరువాత ఆ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన కంచర్ల గోపన్న గారు దేవాలయము, సీతమ్మకు చింతాకు పథకము, ఇతరమైన నగలు చేయించి తానీషా ఆగ్రహానికి గురై కఠినమైన జైలు శిక్ష అనుభవిస్తూ స్వామిపైన అచంచలమైన భక్తితో కీర్తనలు వ్రాసి పాడుకున్నారు. దాశరథి శతకంతో కూడా అర్చించారు. అప్పుడు రామలక్ష్మణులు బంట్ల రూపంలో వచ్చి డబ్బు చెల్లించి రామదాసు గారిని విడిపించారు. తానీషా పశ్చాత్తాపడి సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే ఆచారం ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ తర్వాతి కాలంలో రాజా తూము లక్ష్మీ నరసింహదాసు గారు దేవాలయ జీర్ణోద్ధరణ చేశారు. అలాగే వారితో పాటు వరద రామదాసు గారు కూడా తమ కీర్తన కుసుమాలతో స్వామిని అర్చించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, అపర వాల్మీక్యంస సంభూతులు, పరమ రామభక్తులు, వాగ్గేయకారులు, సద్గురువైన త్యాగరాజస్వామివారు భద్రాద్రికి విచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరాముని దర్శించి సన్యాసాశ్రమం స్వీకరించారు. 10 రోజుల అనంతరం ఆ స్వామివారు రామునిలో లీనమయ్యారు. సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు నడయాడిన ఈ పావన క్షేత్రంలో స్నాన దాన తపోయజ్ఞాలు, బ్రహ్మ సంతర్పణాలు వంటివి ఎంతో పుణ్య ఫలితాన్నిస్తాయి అని పెద్దలు చెప్తారు. ఈ పావన భద్రాద్రి క్షేత్రంలో ఏ పుణ్యకర్మ చేసినా అవి 1,000,000 రెట్ల ఫలమిస్తాయి అని శ్రీరాముడే స్వయంగా వరమిచ్చారు. అంతేకాదు, కాశ్యాం ద్విజానాం సాహస్రం భోజయిత్వాతు యత్ఫలం తత్ఫలం భద్రశిఖరే ద్విజస్వైకస్య భోజనాత్ అని చెప్పారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో 1000 మంది భక్తులకు అన్నదానం చేస్తే లభించినంత ఫలితం భద్రాద్రిలో ఒక్కరికి సాయం చేసిన దాంతో సమానమవుతుంది అని. అలాగే అంబసత్రం అక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే కలియుగంలో అశ్వమేధం వంటి క్రతువులు లేవు. ఈ భద్రాద్రిలో దక్షిణ అయోధ్యలో శ్రీరామనవమి రోజు జరిగే సీతారామ కళ్యాణాన్ని భక్తితో వీక్షించిన వారికి, పాల్గొన్న వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం రఘునాయకం యః పశ్యతి సభద్రాద్రౌ సవైయాతి పరాం గతిం. గరుడ వాహనారూఢుడై ఉత్తర ద్వారంలో వేయించేసిన శ్రీరామభద్రుని వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో ఈ భద్రాద్రిలో దర్శించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఇక పావన గోదావరి నది ఎప్పుడూ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది.
శ్రీకరమై శుభకరమై ఉన్న ఈ భద్రాచలంలో ప్రవహించే పావన గోదావరి నదీ తీరానికి రెండు వైపులా 2 క్రోసుల దూరం వరకు ముల్లోకాలలో ఉండే 1,000,000 పుణ్యతీర్థాలు నిత్యము సన్నిహితమై ప్రవహిస్తూ ఉంటాయని శ్రీరాముడు ఆజ్ఞించాడు. అందువలన దివ్యక్షేత్రంలో గౌతమిలో స్నానం చేసి శ్రీరాముని సేవిస్తూ ఉన్న వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుంది అని చెప్పి గౌతమి మహత్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. ఈ పావన క్షేత్రంలోని శ్రీరామాలయంలో గర్భగుడిలో సీతాదేవిని ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని కోదండం ధరించిన చేతిలో పొదివి పట్టుకొని పైన ఉన్న చేతిలో చక్రం ధరించి కుడివైపు క్రింది చేతిలో బాణం పై చేతిలో శంఖం ధరించి 4 చేతుల్లో మరెక్కడా లేని విధంగా కుడివైపు లక్ష్మణుడు విరాజిల్లుతూ ఉండగా భక్తుని పిలుపుకు భగవంతుడు ఎలా పరుగులు పెడుతూ వస్తాడో తెలుపుతూ ఉన్నట్టుగా ఉంటాడు శ్రీరామయ్య. సీతాలక్ష్మణులతో పాటు శంఖ చక్ర అవతారాలైన భరత శత్రుఘ్నులతో కూడా కూడి ఉన్నాడా స్వామి అని అనిపించేలా ఉంటాడు ఈ శ్రీరామయ్య. గౌతమీ స్నాన పూర్వంతో భద్రభూధరత దర్శనం శ్రీరామచంద్ర సేవాచ త్రిలోకేషు చ దుర్లభం. సమస్త పాప విమోచనమైన గౌతమి స్నానం, భద్రగిరి సందర్శనం, శ్రీరాముని కైంకర్యం త్రిలోకాలలో దుర్లభమైంది. అది భద్రుని వలన సులభ సాధ్యమైంది. సదా శుభాలకు ఆలవాలమైంది. దేవాలయంలోకి ప్రవేశించే ముందే అభయ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు భక్త రామదాసు గారు, ఆ మహానుభావుడు సీతారామ లక్ష్మణులకు చేయించిన నగల ప్రదర్శనశాల దర్శనమిస్తాయి. అక్కడే చతుర్భుజ కనకవల్లి లక్ష్మీ తాయారు సన్నిధి కనిపిస్తుంది. ప్రదక్షిణంగా వెళుతుంటే గర్భాలయం వెనుక శ్రీరాముని పావన పాదముద్రలతో కూడిన శిలారూప భద్రాలయం, క్షేత్రపాలకుడైన శ్రీ కాశీ విశ్వనాథ లింగ మందిరం, ఆస్థాన మండపం, పునర్వసు ఏకాదశి మండపం, ఆదిశంకర్లు తపస్సు చేసిన స్థలం, ఆళ్వారులు వేయించేసిన మందిరాలు, కంచి పరమాచార్యులు, నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో గణపతి స్థపతి వారి పర్యవేక్షణలో నిర్మించబడిన సీతారామ కళ్యాణం ఈ రోజుకు జరిగే మిథిలా కళ్యాణ మండపం, రంగనాయక గుట్టపై రామదాసు ధ్యాన మందిరం, అహోబిలం మఠం వారి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీరామాలయానికి ఎదురుగా అతి ప్రాచీనమైన బొబ్బల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నాయి. ఇంకా శ్రీరామపాదం సోకిన పర్ణశాల, అరుదైన పుష్పాలు లభించే శ్రీరామగిరి, జటాయు రెక్క తెగిపడి ఇప్పుడు ఎటపాకగా పిలువబడుతున్న జటాయుపాక దర్శనమిస్తాయి. దాదాపు 6 సంవత్సరాల క్రితం అతిరాత్రం ఇక్కడే జరిగింది. లక్ష్మణగుట్ట, రావణగుట్ట, ఉష్ణగుండం, వరరామచంద్రాపురం, సీతమ్మ గోరింటాకు పెట్టుకున్న పేరంటాలపల్లి, సఖి నేటికి ఈ పల్లెలో ఆగుదామా అని రామయ్య అడిగగా సీతమ్మ అవునన్న ఆ ప్రాంతము సఖినేటిపల్లిగా పిలువబడి ఆ తర్వాత సఖినేటిపల్లిగా రూపాంతరం చెందింది. ఆ ప్రదేశం ఇలా ఎన్నో శ్రీరామునితో ముడిపడిన దర్శనీయ ప్రదేశాలు. సీతారామ లక్ష్మణులు ఆనందంగా దండకారణ్యంలో సుదీర్ఘకాలం నివసించారు. ఒకరి మనసు ఒకరే జీవించిన ఆలుమగలు. ఈ కలియుగ వైకుంఠమైన భద్రాద్రిలో, దండకారణ్యంలోనే ఉన్న ఈ భద్రాద్రిలో ఈ రోజుకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమప్పుడు సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆనాడు తానీషా రామదాసు గారి విషయంలో తన తప్పు తెలుసుకొని ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణానికి పంపించడం అనేది ఒక ఆచారంగా పెట్టడము, 400 సంవత్సరాల క్రితం ఆచారాన్ని తోసిపుచ్చకుండా ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం వారు ససాంప్రదాయంగా చక్కగా మంత్రివర్యులు వచ్చి ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణంలో అందించడం అనేది ఒక చక్కని ఆచారంగా వస్తోంది. దానితో పాటు సీతమ్మ వారి పూల జడ ఇక్కడ ఈ కలియుగ వైకుంఠంలో ఎంతగానో పేరు పొందింది. సీతమ్మ జడ చూడడము అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఎంతో సరదాగా, అలాగే ఆ తల్లి కదళీబంధం చూడగలగడం అనేది మహద్భాగ్యంగా తెలిసిన వారు భావిస్తారు. అలాగే ఇక్కడ జరిగే ఈ కలియుగ వైకుంఠంలో జరిగే కళ్యాణంలో మరెక్కడా లేని విధంగా సీతారాముల కళ్యాణంలో 3 మంగళసూత్రాలు ఉంటాయి. సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక మంగళసూత్రము అమ్మాయి పుట్టింటి తరపున, ఒక మంగళసూత్రము అత్తగారింటి తరపున వస్తాయి. వరుడు
ఆ 2 మంగళసూత్రాలని వధువు మెడలో కడతాడు. కానీ ఇక్కడ సీతమ్మను కేవలం జనక మహారాజు యొక్క ఆడపడుచుగానే కాకుండా తనకు కూడా ఆడపడుచుగా భావించిన భక్త రామదాసు గారు చేయించిన 3వ మంగళసూత్రాన్ని ఆ కళ్యాణ దంపతులు ఎంతో ఆనందంగా అంగీకరించారు. అందుకే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 3 మంగళసూత్రాలతోటి ఎంతో వైదికంగా సీతారామ కళ్యాణం, ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఈ కలియుగ వైకుంఠంలో ఎంతో అందంగా అద్భుతంగా జరుగుతాయి. ఇవన్నీ చూసి తిలకించి పులకించిన రామదాసు గారు అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి అంటూ తన కీర్తనలో కీర్తించారు. భద్రాచలం దేవాలయం పైన ఉన్న కక్షాలు పైన ఉన్న చక్రము ఎవరూ తీసుకొచ్చి పెట్టింది కాదు. దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అనుకోకుండా రామదాసు గారికి గోదావరి నదిలో లభించిందని శ్రీరామాజ్ఞగా దాన్ని దేవాలయం పైన పెట్టారు అని చెప్పి అక్కడి స్థల పురాణం చెప్తోంది. అందుకే అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ భద్రాద్రి అందచందాలను వర్ణించారు. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగ మ్రోకొడి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. ఎప్పుడో త్రేతాయుగం నాటి రాముడు సీతమ్మ తల్లిని మరలా కలియుగంలో ప్రత్యక్షం చేయించుకొని ప్రత్యక్షంగా కలియుగంలో వారి పాదస్పర్శ పొంది ధరించిన పుణ్య పావన క్షేత్రం మన భద్రాద్రి క్షేత్రం. ఆ క్షేత్రంలో జరిగే కళ్యాణానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి, భద్రాద్రి క్షేత్రానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. చూసి ధరిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.